ఒక స్వీట్ వైట్ షుగర్తో తినేస్తే నెక్స్ట్ డే ఎందుకు నాకు బాడీలో బ్లోటింగ్ వచ్చినట్టు ఉంటుంది? ఆబ్వియస్లీ మన బాడీ ఏదైనా కానీ పొద్దునే లేచి ఎంటీ స్టమక్ మీద ఆపిల్ సైడర్ వినిగర్తో వాటర్ తాగితే మనకి స్టమక్ మంచిగా అవుతుందా? నీకున్న సోర్సెస్లోనే చేసుకోవడానికి ప్రయత్నించు. సడన్గా ఆపిల్ సైడర్ వినిగర్ తాగితే నేను 2 రోజుల్లో బక్కగా అవుతా, ఇవన్నీ బియర్ ఫర్మెంటెడ్ కదా సార్, బియర్ మంచిదా? ఆ ఫర్మెంట్తో పాటు ఎంత గుడ్ ఉందని. సో లిక్విడ్ ఫామ్లో ఉంది, ఫాస్ట్ అబ్జార్ప్షన్, హై క్యాలరీస్. ఒక్కటి తాగినాక రెండోది తాగుతాం, రెండు తాగిన అంతేగా. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇదివరకు మామూలుగా 10 రోజుల పాటు నేను ఇప్పుడు అన్నం తింటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం చిన్న క్వాంటిటీ వైట్ రైస్, చాలా పెద్దగా చూపెడుతున్నారు, సారీ గిట్లా ఒకే వెళ్తా చూపెడు, వైట్ రైస్, కూర, ప్రోటీన్ అన్నీ పెట్టుకు తింటే, లేదు ఒక స్వీట్ మా ఫ్రెండ్ బర్త్డే అని తెచ్చిచ్చాడు, ఒక స్వీట్ వైట్ షుగర్తో తినేస్తే నెక్స్ట్ డే ఎందుకు నాకు బాడీలో బ్లోటింగ్ వచ్చినట్టు ఉంటుంది? ఇప్పుడు ఏంటంటే నేను ఇంకోటి, మా ఫ్రెండ్ది స్వీట్ అన్న తినొద్దని నేను అదే అగైన్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ బ్యాలెన్స్. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటున్నారు అనిపిస్తుందో మీ మీద జాలేస్తుంది. జాలేస్తే ఏది సస్టైన్ చేయలేరు. కరెక్ట్, గుర్తుపెట్టుకోండి. అది చదువైనా, అది పని అయినా, అది తిండి అయినా, యూ షుడ్ ఫూల్ యువర్ బ్రెయిన్. ఎట్లా? నీ మీద నీకు జాలి రావద్దు. అట్లా కాబట్టి నేను ఈరోజు అస్సలు బిర్యానీ తినా, నేను అస్సలు అన్నం తినా, స్వీట్ తినా అంటే అది 4 రోజులు ఉండే ముచ్చటే, తర్వాత నువ్వు ఇంకా స్పాయిల్ అయిపోతావు. కాబట్టి తినండి, కానీ నేను ఏమంటానంటే నెక్స్ట్ మీల్ కట్ డౌన్ చేయండి. అండ్ ఇంకో పాయింట్ ఏంది, మీరు బ్లోటింగ్ ఎందుకు వస్తుందంటే ఆబ్వియస్లీ మన బాడీ ఏదైనా కానీ అడాప్టేషన్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుందండి. నువ్వు దేనికి అలవాటు చేస్తే దానికి అలవాటు అవుతుంది. ఏసీలో ఉండి సడన్గా ఎండకు పోతే చెమట పడుతుంది. అదే పొద్దున్న నుంచి మేము చిన్న ఉండగా బర్రెలు ఎడ్లు కాసినప్పుడు అట్లే ఇదే ఎండలో, మొన్న నేను మా డ్రైవర్తో ఉంటున్నా, ఇదే ఎండలో రోజు బర్రెలు ఎడ్లు కాసేవాడిని 10 ఏళ్ళ కింద వరకు ఏం కాలేదు, ఇప్పుడు ఎందుకు నాకు వేడవుతుందంటే ఐఎమ్ అడాప్టెడ్ టు ఏసీ. అంతేగాని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అవి ఉన్నాయి, అది దానివల్ల బ్లోటింగ్ కాదు ఇది. ఖచ్చితంగా నేనేమంటానంటే ఇప్పుడు ఇంతకాలం తిన్నా కాంతి ఇప్పుడు ఎందుకు అవుతుంది అనే దానికి చెప్తున్నాను. ఆబ్వియస్లీ ఎప్పుడైనా హై గ్లైసెమిక్ ఇండెక్స్ నువ్వు కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోగానే నీకు పోగానే దాని మీద వర్కౌట్ ఎక్కువైపోయి దాన్ని ఎనర్జీ అవసరం అయిపోయి కొంచెం డల్గా అనిపించడము, దానికి ఇంకా చాలా మెకానిజమ్స్ ఉన్నాయి, దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో ఇవన్నీ ఉంటాయి, కానీ అంతకాలం లేనిది ఇప్పుడు ఎందుకు అయింది అని అంటే నువ్వు యూఆర్ ట్యూన్డ్ ఫర్ వన్ ఫుడ్. సడన్గా ఇయ్యగానే నీలో ఉన్న ఎండోక్రైన్ ఫంక్షన్ అంతా, ప్యాంక్రియాస్ ఇచ్చే ఇన్సులిన్ కావచ్చు, గ్లూకగాన్ కావచ్చు, మిగతా హార్మోన్స్ అంతా మారిపోతుంది. మారిపోవడం వల్ల యూ స్టార్ట్ ఫీలింగ్ బ్లోటింగ్. అండ్ నీ ఇంతకాలం బ్యాక్టీరియా మార్చినావు, కొత్తదాన్ని ఇచ్చేసరికి అది రైట్ ఆగమవుతుంది. ఇప్పుడు అన్ని స్టూల్ టెస్ట్లు కూడా వచ్చేసాయి కదండి, ఎట్లాంటి మైక్రోబయోమ్ ఉంది చూడండి. వీఆర్ డూయింగ్ మైక్రోబయోమ్ మొత్తం టెస్టింగ్ చేయగలం చేసి దాన్ని బట్టి కూడా గట్ బ్యాక్టీరియా ఇవ్వడం. ఇప్పుడంతా ప్రొఫైలాక్టిక్ జీన్ టెస్టింగ్, హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్లే చేసి నీ జీన్కి ఇప్పుడు ఒక ప్యాంటప్రజోల్ టాబ్లెట్ ఇవ్వాలంటే కూడా నీకు ప్యాంటప్రజోల్ పనిచేస్తుందా, ఇసమప్రజోల్ పనిచేస్తుందా కూడా టెస్ట్ చేయగలుగుతాం. అండ్ గట్ బ్యాక్టీరియాని బట్టి మీకు ఎట్లాంటి గట్ బ్యాక్టీరియా అంటే ఇంకా ఫుల్ బ్లోన్ రాలేదు, ఫుల్ బ్లోన్ గట్ బ్యాక్టీరియన్ అనాలిసిస్ అనేది బ్యాక్టీరియా ఇంకా రాలేదు, బట్ రీజనబ్లీ ఒక ఐడియా. పైసలు ఉన్న వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు పోయి చేయించుకోవచ్చు, చేయించుకోవచ్చు అంతే. పొద్దునే లేచి ఎంటీ స్టమక్ మీద ఆపిల్ సైడర్ వినిగర్తో వాటర్ తాగితే మనకి స్టమక్ మంచిగా అవుతుందా అనేది చాలా మంది చెప్పారు. నేను 2 రోజులు ట్రై చేశాను, నాకు ఎసిడిటీ స్టార్ట్ అయింది. నాకు కూడా స్టార్ట్ అయింది. బట్ ఆ తాగటం నేను యూఎస్ పోయినప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు రోజు పొద్దున పోసుకొని స్ట్రా వేసుకుందా, దాన్ని నోట్తో తాగకూడదు తెలుసుగా, ఐ మీన్ అంటే డైరెక్ట్ తాగకూడదు, పళ్ళకు తాగితే పళ్ళు ఖరాబ్ అవుతాయి. అది కూడా ఉందా? అది ఉంది, కంపల్సరీ స్ట్రా వేసుకునే తాగాలి. ఎట్లయిపోయినా చూడండి అది. అయితే వాడు ఏంద్రా పొద్దున్న లేచి ఏంద్రా ఇది రోజు తాగుతున్నావు అని అడిగిన యూఎస్లో ఎస్ఎఫ్ఓలో. అంటే వాడుండి అన్న ఇట్లా తాగితే మంచిదన్నా, ఇంకా సరే అని మరి నాకు కూడా ఒకటి కొనిరా అని చెప్పి కొనుక్కొని తీసుకొచ్చి నేను నా వైఫ్ 3 రోజులు తాగినాం. 4వ రోజు నుంచి కడుపు మంట స్టార్ట్ అయింది. ఎందుకులే మనకు ఉన్నదేదో చేద్దాంలే అని. నేను అనేది ఒకటండి, సస్టైన్డ్గా ఉండాలంటే అవైలబుల్ ఉండేవి, న్యాచురల్గా ఉండేవి, నువ్వు సఫర్ కాకుండా చేస్తేనే సస్టైన్డ్గా ఉంటాయి ఏవైనా. కాబట్టి నీకున్న సోర్సెస్లోనే చేసుకోవడానికి ప్రయత్నించు. సడన్గా ఆపిల్ సైడర్ వినిగర్ తాగితే నేను 2 రోజుల్లో బక్కగా అవుతా, ఇవన్నీ తాత్కాలికం, ఏదైనా తాత్కాలికమే, అంతే కదా. చేస్తుందచ్చు, ఐఎమ్ నాట్ డినయింగ్. సైంటిఫిక్గా తీసుకుంటే దెర్ ఆర్ మెనీ స్టడీస్ దట్ ఇట్ మే డిక్రీజ్ లిటిల్ బిట్ వెయిట్, కానీ ఈజ్ ఇట్ సస్టైనబుల్?
అంటే ఇట్స్ అన్యాచురల్, లెట్ మీ నాట్ సే ఇట్స్ Unnatural. నాట్ సస్టైనబుల్ కాదని కాదు, అది తెచ్చి పెట్టుకుని పొద్దున్న లేచి ముందు హాయిగా మంచిగా ఒక కప్పు చాయ్ కాఫీ తాగాలనిపిస్తుంది. ఎంటీ స్టమక్లో పోయి అంటే చాయ్ కాఫీ తాగి అసిడిటీ వచ్చినా అట్లీస్ట్ వర్త్ ద ఎఫర్ట్. కానీ దాన్ని బ్లాక్ కాఫీగా మార్చుకోవడం నీకు ఈజీ, కానీ దీనికి మార్చుకోవడం అది కరెక్ట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి, ఫర్మెంటెడ్ ఫుడ్స్ మంచిది అంటారు కదా, చాలా మంచిది. బియర్ ఫర్మెంటెడ్ కదా సార్, బియర్ మంచిదా? ఫర్మెంటెడ్, యా, బీర్ ఈస్ ఫర్మెంటెడ్. చాలా మంది అడుగుతారు ఈ క్వశ్చన్, అందుకే మళ్ళీ అంత కానీ దాంట్లో కార్బోహైడ్రేట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ. చాలా ఎక్కువ ఉంటుంది, రైట్. సో ఫర్ దాట్ రీజన్, అండ్ దాంతోపాటు అది లిక్విడ్ ఫామ్లో ఉంది, అబ్జార్ప్షన్ చాలా ఫాస్ట్గా అవుతుంది, అది ఎనర్జీగా ఫాస్ట్గా మారుతుంది, దాని క్యాలరీస్ చాలా ఎక్కువ. ఇప్పుడు దేంట్లన్నా మంచి ఉంటుంది చెడు ఉంటుంది. అవును, విమలాక్ రెడ్డి మంచి ఉడవచ్చు చెడు ఉడవచ్చు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ గుడ్ అనేదే ఫర్మెంట్ అని ఒక పాయింట్ని పట్టుకొని దాన్ని తినలేం. అదే కరెక్టే. అండ్ ఎంత ఆ ఫర్మెంట్తో పాటు ఎంత గుడ్ ఉందని. సో లిక్విడ్ ఫామ్లో ఉంది, ఫాస్ట్ అబ్జార్ప్షన్, హై క్యాలరీస్. ఒక్కటి తాగినాక రెండోది తాగుతాం, రెండో తాగిన తర్వాత మనకు తెలియదు ఎంత తాగుతాం. అంతేగా. సో కాబట్టి బ్యాడ్ అని అన్నాం, నాట్ దట్ ఫర్మెంట్ కాదని కాదు. చాలా ఐ మీన్ సో మచ్ ఆఫ్ క్లారిటీ. అంటే చాలా రోజుల తర్వాత అన్నీ మామూలుగా ఒక కొమ్మ పట్టుకుంటే మిగతా కొమ్మలు ఉండవు, ఏదో ఒక కథ పట్టుకుంటే. ఇప్పుడు మీరు హాలిస్టిక్గా చెప్పినారు మొత్తం అంతా కూడా. సో ఇట్ ఈస్ వెరీ వెరీ కన్విన్సింగ్ డాక్టర్ విమలాకర్ గారు. సో ద టేక్అవేస్ ఫర్ మీ టుడే ఆర్, ఒకటి బ్యాలెన్స్డ్, రెండు ఎర్లీ డిటెక్షను, అంటే కీవర్డ్స్ బజ్వర్డ్స్ అనమాట మనకి, మూడు న్యాచురల్గా దొరికేవి అవైలబుల్, సస్టైనబుల్, ఐడియల్ వెయిట్, ఇవన్నీ కూడా దేర్ ఆల్, అండ్ లైఫ్ స్టైల్, గుడ్ మజిల్ మాస్, లైఫ్ స్టైల్ అండ్ గుడ్ స్లీప్, పీస్ఫుల్ ఇది. సో ఇవన్నీ అంటే దే సీమ్ టు బి ద టేక్అవేస్ ఫర్ మెడిటేరియన్ డైట్ ఫర్ టుడేస్ అంటే మన ఇంట్రాక్షన్లో. దీస్ ఆర్ ద బజ్వర్డ్స్: పాజిటివ్, ప్రొడక్టివ్, పీస్ఫుల్. చాలా బాగుంది డాక్టర్ విమలాకర్ గారు.